హాయ్ అండి, అందరికీ నమస్తే. ఆషాఢ మాసం శుక్రవారం సాయంత్రం వేళ ఇంట్లో పూజ చేసుకుంటూ శ్రీ అన్నపూర్ణ అష్టోత్తర శతనామావళి 108 నామములు చదువుకున్నా విన్నా కూడా అమ్మవారి కటాక్షం ఎప్పటికీ మన కుటుంబంపై ఉంటుంది. ఇప్పుడు మనం 108 నామములు అమ్మవారివి చదువుకుందాము. చదవటం రాదు అనుకున్న వాళ్ళు విన్నా కూడా అమ్మవారి కటాక్షం అనేది ఎప్పటికీ మనపై ఉంటుంది. ప్రతి నామానికి ముందుగా ఓం అని తర్వాత నమః అంటూ చదువుకోవాలి. ఎలా అంటే ఓం అన్నపూర్ణాయైన నమః అంటూ ఇలా మొదట ఓం అని తర్వాత నమః అంటూ చదువుకోవాలి. ఓం అన్నపూర్ణాయైన నమః, ఓం శివాయైన నమః, ఓం దేవ్యైన నమః, ఓం భీమాయైన నమః, ఓం పుష్యాయన నమః, ఓం సరస్వత్యైన నమః, ఓం సర్వజ్ఞాయైన నమః, ఓం పార్వత్యైన నమః, ఓం దుర్గాయైన నమః, ఓం సర్వాంగ్యైన నమః, ఓం శివవల్లభాయైన నమః, ఓం వేదవేద్యాయైన నమః, ఓం మహావిద్యాయైన నమః, ఓం విద్యాదాత్రైన నమః, ఓం విశారదాయన నమః, ఓం కుమార్యైన నమః, ఓం త్రిపురాయైన నమః, ఓం బాలాయైన నమః, ఓం లక్ష్మయైన నమః, ఓం శ్రీయైన నమః, ఓం భయహరిణ్యాయన నమః, ఓం భవాన్యాయన నమః, ఓం విష్ణుజనన్యాయన నమః, ఓం బ్రహ్మదిజనన్యైన నమః, ఓం గణేశజనన్యైన నమః, ఓం శక్యాయన నమః, ఓం కుమారజనన్యాయన నమః, ఓం శుభాయన నమః, ఓం భోగప్రదాయన నమః, ఓం భగవత్యైన నమః, ఓం భక్తాభీష్టప్రదాయైన నమః, ఓం భవరోగహరాయన నమః, ఓం బాహ్యాయన నమః, ఓం శుభ్రాయన నమః, ఓం పరమమంగళాయైన నమః, ఓం భవాన్యాయన నమః, ఓం చంచలాయైన నమః, ఓం గౌర్యాయన నమః, ఓం చారచంద్రకళాధరాయన నమః, ఓం విశాలాఖ్యాయన నమః, ఓం విశ్వమాత్రేణ నమః, ఓం విశ్వవంద్యాయైన నమః, ఓం విలాసిన్యాయన నమః, ఓం ఆర్యాయైన నమః, ఓం కళ్యాణ నిలయాయైన నమః, ఓం రుద్రాన్యాయన నమః, ఓం కమలాసనయాయన నమః, ఓం శుభప్రదాయైన నమః, ఓం శుభాయైన నమః, ఓం అనంతాయైన నమః, ఓం వృత్తబీనపయోధరాయైన నమః, ఓం అంబాయైన నమః, ఓం సంహరమర్తన్యాయన నమః, ఓం మృడన్యాయన నమః, ఓం సర్వమంగళాయైన నమః, ఓం విష్ణు సంసేవితాయైన నమః, ఓం సిద్ధాయైన నమః, ఓం బ్రహ్మణ్యాయన నమః, ఓం సురసేవితాయైన నమః, ఓం పరమానందదాయైన నమః, ఓం శాంతైత్యాయన నమః, ఓం పరమానందరూపిణ్యాయన నమః, ఓం పరమానందజనన్యాయన నమః, ఓం పరానందప్రదాయిన్యాయన నమః, ఓం పరోపకరణనిరతాయన నమః, ఓం పరమాయైన నమః, ఓం భక్తవత్సలాయైన నమః, ఓం పూర్ణచంద్రాభవదనాయన నమః, ఓం పూర్ణచంద్ర నిభాంశుకాయన నమః, ఓం శుభలక్షణ సంపన్నాయన నమః, ఓం శుభానంద గుణార్ణవాయన నమః, ఓం శుభసౌభ్యాయ నిలయాయన నమః, ఓం శుభాదాయైన నమః, ఓం రతిప్రియాయన నమః, ఓం చండీకాయైన నమః, ఓం చండమదన్యాయన నమః, ఓం చండదర్ప నివారిణ్యాయన నమః, ఓం మార్తాండననాయైన నమః, ఓం సాద్వైర్యాయన నమః, ఓం చంద్రాగ్నినయనాయన నమః, ఓం సత్యాయన నమః, ఓం పుండరీకరహారాయన నమః,
ఓం పూర్ణాయై నమః. ఓం పుణ్యదాయై నమః. ఓం పుణ్యరూపిణ్యై నమః. ఓం మాయాతీతాయ నమః. ఓం శ్రేష్టమాయాయ నమః. ఓం శ్రేష్టధర్మాత్మవందితాయ నమః. ఓం అసృష్ట్యాయ నమః. ఓం సంగరహితాయ నమః. ఓం సృష్టిహేతుకవర్తిన్యాయ నమః. ఓం వృషారూఢాయ నమః. ఓం శూలహస్తాయ నమః. ఓం స్థితిసంహారకారిణ్యాయ నమః. ఓం మందస్మితాయ నమః. ఓం స్కందమాత్రే నమః. ఓం శుద్ధచిత్తాయ నమః. ఓం మునిస్తుతాయ నమః. ఓం మహాభగవత్యాయ నమః. ఓం దాక్షాయ నమః. ఓం దక్షద్వార వినాశిన్యాయ నమః. ఓం సర్వత్రదాత్రే నమః. ఓం సావిత్రే నమః. ఓం సదాశివకుటుంబిన్యాయ నమః. ఓం నిత్యసుందరవర్షాయ నమః. ఓం సచ్చిదానందలక్షణాయ నమః. ఓం సర్వదేవతా సంపూజ్యాయ నమః. ఓం శంకరప్రియవల్లభాయ నమః. ఓం సర్వదారాయ నమః. ఓం మహాసాధ్వర్యాయ నమః. ఓం శ్రీ అన్నపూర్ణాయ నమః. ఓం. విన్నారు కదండి, శ్రీ అన్నపూర్ణ అష్టోత్తర శతనామావళి 108 నామములు కూడా ప్రతి నామముకి ముందు ఓం అని తర్వాత నమః అంటూ ఇలా చదువుకున్నామంటే ఇంట్లో అంతా కూడా నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించుకున్నామంటే మన పిల్లలని అమ్మవారు మంచిగా చూసుకుంటారు. ఈ ఆషాఢ మాసం శుక్రవారం వేళ ఇలా అమ్మవారి శ్లోకాలు కానీ పొద్దున పూట కానీ సాయంత్రం వేళ కానీ చదువుకున్నామంటే అంతా మంచి జరుగుతుంది. అమ్మవారిని పూజించుకున్నాం. ఓం శ్రీ మాత్రేన నమః. ఓం శ్రీ మాత్రేన నమః. ఓం శ్రీ మాత్రేన నమః. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూసేవారుంటే కానీ ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఓం మాత్రేన నమః.